హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం ఇవ్వబడింది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 12/3/4 × 4 = వాట్? ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే చాలామంది ఎలా చేస్తారో చూద్దాం. 12/3/4 × 4 కాబట్టి 4కి 4 క్యాన్సిల్ చేస్తే మిగిలేది 12/3, దట్ ఈక్వల్స్ టు 4. దిస్ ఈజ్ రాంగ్ అండి. సో మన రైట్ ఆన్సర్ ఏంటి చూస్తే, ఫస్ట్ వన్ ఇక్కడ బాడ్ మాస్ అనేది బాగా గుర్తుంచుకోవాలి. బాడ్ మాస్ అంటే ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నదాన్ని చేయాలి, తర్వాత ఆఫ్ అంటే ఆఫ్ అన్నా ఇంటూ అన్న ఒకటే, బట్ ఆఫ్ను ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత డివిజను, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, చివరగా సబ్ట్రాక్షన్. ఈ ఆర్డర్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ బ్రాకెట్, అంటే బ్రాకెట్లో ఉన్నదాన్ని కూడా మళ్ళీ ఇదే పద్ధతిలో ఆర్డర్ చూడాలి. బ్రాకెట్లో ఉందని చేయాలి, తర్వాత ఆఫ్ ఇంటూలో చేయాలి, తర్వాత డివిజను, తర్వాత మల్టిప్లికేషను, తర్వాత ఎడిషను, చివరిగా సబ్ట్రాక్షన్. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఆ పద్ధతిలో మనం చేస్తే 12/3/4 × 4 కాబట్టి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. 12ని ఇలా రాశాక డివైడెడ్ బైని మనం ఎలా రాయొచ్చు అంటే ఇంటూ కింద మార్చాలంటే ఇక్కడ ఉన్న 3/4 అనే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, అంటే 4/3 అవుతుంది ఇంటూ 4. ఇప్పుడు చూడండి, 3 1s are 3 4s are 4 4s are 16, 16 4s are 64. సో ఆన్సర్ 64. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4 వచ్చింది, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 64 వచ్చింది, బట్ ఇది మాత్రమే రైట్ ఆన్సర్. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఇలా చేయాలి, ఇది రాంగ్ అండి. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ రోజు ఇస్తుంటాను. సో మీరు తెలివైన వాళ్ళైతే ఆన్సర్ చేయండి. మా ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. రెగ్యులర్గా ఫాలో అయితే మీకు మరిన్ని మంచి బిట్స్ మీకు అందించబడతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.